ప్రభుని ప్రియమైన జేహోజీ లోదన్ స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 3:16 ధ్యానించుకుందాం. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని, జనదేవ కుమారుని, అద్వితీయుడైన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించారండి. పంపించినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ కాగా ఆయన ఎంత విశ్వాసం నుంచి ప్రతివాడు, కాగా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, కాగా అంటే తప్పకుండా మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం అనేది నేను చాలాసార్లు చెప్పాను మీకు. దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా విశ్వాసం అనేది కలుగుతుంది అనమాట. ఎందుకంటే నా ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో అనేకమైన క్రిస్మస్ వేడుకలు మనం చాలా చక్కగా నిర్వహించుకుంటూ ఉంటున్నాం. నా ప్రియమైన సహోదరులు, ఇక్కడ మాకు క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగినప్పుడు చాలా చీఫ్ గెస్టులుగా వచ్చారు. పాస్టర్స్ అందరూ చాలా ముఖ్య అతిథులుగా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎంతో చక్కటి మెసేజ్లు ఇచ్చారండి. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆరాధనలో భాగంగా ఎంతో చక్కటి వాక్యాలు చెప్పారు. అయితే వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క సారాంశం మన హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితం ఇమ్మని దేవునికి అడిగేవారికి మనం ఉండాలండి. ప్రియమైన సోదరు, అందుకే ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా బయలుపరిచే విధానం ఏంటంటే, కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టినవాని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నశింపక అంటే ఈ లోకంలో మనకి పరలోకము నరకం ఒకటే ఉందండి. మనకి ఈ లోకంలో మనకి పరలోకం నరకం అనేది ఉన్నాయన్నమాట. అంటే మనం ఈ బ్రతికినంత కాలం కూడా మనం దేవుని యొక్క దయ వల్ల మనం చాలా చక్కగా బ్రతుకుతున్నామండి. మనం ఒక 100 సంవత్సరాలైనా బ్రతికేయచ్చు. కాకపోతే మనం చివరి నిమిషంలో మనం ఏం చేయాలంటే, మనం ఏంటన్నది మనం అప్పుడు ఇంకా మనకి ఏం టైం అనేది అవకాశం అనేది ఉండదన్నమాట. మనం కళ్ళు మూయగానే మనం నరకంలోకి వెళ్తాము, పరలోకానికి వెళ్తాము. మనమే అది డిసైడ్ చేసుకునే మార్గం ఏంటంటే మన చేతిలోనే ఉందండి. ఇక దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా మనం ఒక ఉదక స్నానం మనం చేయబడాలండి. తప్పకుండా వాక్యం చేత మనం శుద్ధీకరించబడాలి. పరలోకం ఏంటి, నరకం ఏంటి అనేసి అని మనం తప్పకుండా అది మనం ఒక కన్క్లూషన్కి వచ్చేసి మనం వెంటనే పరలోక రాజ్య భాగ్యాన్ని మనం ఎదుర్కోవాలండి. నిజంగా మనం చూడండి, మనకి ఎన్నో దారులు ఉంటాయి. ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క దేశానికి ఎన్నో గ్రామాలు ఉంటాయి. ఒక దేశానికి అయితే పడవ ద్వారా కావచ్చు, అంతరిక్షం ద్వారా కావచ్చు, అండర్ గ్రౌండ్ నుంచి కావచ్చు, ఏమండి ఇన్ని రకాలుగా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ పరలోకానికి మాత్రం యేసు ప్రభు గారు ఒక్కటే మార్గం అండి. ఎందుకని చెప్తున్నారు, నేనే మార్గము సత్యము జీవము నేనని చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరు, అందుకే ఇక్కడ జకరియా గారు ఏం చెప్పారంటే, లోకాసు వార్త 1:68 చెప్పాడు. ఆయన ఆత్మవచుడే. ఆయన యోహాను గారు ఆయన జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడే యోహాను గారు అని పేరు పెట్టిన తర్వాత ఆయన చెప్తున్నాడు అనమాట, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. దట్ మీన్స్ ఏంటంటేనండి, దేవుడు మనకు అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేసి చూపించాడండి. తర్వాత ఆయన మనకి తన జనదేక కుమారుణ్ణి, అద్వితీయుడైన కుమారుణ్ణి నారావతారిగా ఈ లోకానికి పంపించి ఆయన అనేకమైన శ్రమలు అనుభవించేలా చేసి ఆయన మన కొరకు సిలువ వేయబడి చనిపోయిన తర్వాత ఆయన చెప్పారనమాట, మీరు తప్పకుండా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. ఆయన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలకు బాప్తిస్మం ఇవ్వమని చెప్పారు. ఆ బాప్తిస్మం ఇమ్మన్న మాట మనం తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరు గమనించాలండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినేసి విడిచిపెట్టేసేవారుగా కాకుండా, అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నారు, యోహాను గారు ఆత్మపూర్ణుడే చెప్తున్నాడు. దేవుని యొక్క ఆత్మపూర్ణుడే, ఆత్మవశుడే చెప్తున్నాడు ఆ మాటలు. అంతేగాని ఆయన అంతటి సొంతగా చెప్పట్లేదండి. ఆయన దావీదు యొక్క వంశంలో నుంచి, గోత్రంలోంచి ఆయన ఉద్భవిస్తాడు. ప్రవక్తలందరూ ఆది నుంచి చెప్పారు. చూడండి, ఆది కాండంలో కూడా ఉంటుంది, ఆది యందు దేవుడి ఆత్మ జనముపై అల్లాడుచుండెను. నా ప్రియమైన సహోదరులారా, అదే చెప్తున్నారు ఇక్కడ యోహాను గారు ఆత్మపూర్ణుడే. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యోహాను సువార్త 1:58-75 ఉందన్నమాట ఈ మాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చి మన అందరినీ కూడా శత్రువుల చేతి నుండి, సాతాను చేతి నుండి మనల్ని విడిపించి ఆయన మనకి ఎంతో రక్షణ భాగ్యాన్ని కలిగజేసేవారుగా ఆయన ఈ లోకానికి వస్తున్నారని చెప్పారు. ఆది నుంచి ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వచ్చారండి. కానీ మనం విడిచిపెట్టేస్తున్నామండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూడండి ఒకసారి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మనం మన యొక్క హృదయాన్ని భద్రపరుచుకోవాలండి. హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరుచుకుని వాక్యాన్ని సరైన జీవితంలోకి, ఈ ప్రభువా నేను పరలోక రాజ్యాన్ని వెళ్ళాలి, నేను ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి అని మాకు డిసైడ్కి మనం వచ్చేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బ్రతికింపబడదాం. థ్యాంక్ యూ ఆల్.